ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ పవన్ గారు. నమస్తే పవన్ గారు. పవన్ గారు, ఇప్పుడు నాకు ఎక్స్పెన్సెస్ అన్ని పోను, నేను ఒక 10,000 సేవ్ చేయగలుగుతున్నాను. దాన్ని ఇప్పుడు నేను గోల్డ్, సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్ డిఫర్ చేసుకుంటే ఎందులో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? ఆ 10,000 ని ఎలా చేయాలి అంటారు? ఇప్పుడు రీసెంట్ గా గోల్డ్, సిల్వర్ మీద పడుతున్నారు కానీ, అంటే ఇండియా వాళ్ళు ఏది హాట్ టాపిక్ అయితే దాని కూడా వెళ్తుంటారు అనమాట. సో ఇంతకు ముందు అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేవారు. ఓకేనా, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకుందాం, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలా అనుకునేవారు. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ పెరుగుతుంది కాబట్టి అందరూ గోల్డ్, సిల్వర్ మీద పడ్డారు. యాక్చువల్లీ సీజన్స్ అనమాట, ఇవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో ఒకవేళ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏం పట్టించుకోకుండా, పవన్ బ్రో ఏం పట్టించుకోకుండా మంచిగా ఒక 10,000 నేను సేవింగ్ చేయగలను, నాకు 20,000 వస్తుంది, నాకు 10,000 సరిపోతుంది, ఒక 10,000 దాచుకోగలను, లేకపోతే ఒక 5,000 దాచుకోగలను. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సో 10,000 నేను సేవింగ్ చేయగలను. ఆ 10,000 నేను ఇప్పుడు ఇంట్లో ఉంచేసాను అనుకోండి, సో ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో ఆ ఇన్ఫ్లేషన్ వల్ల దాని వాల్యూ అన్నది పడిపోతుంది 100% కూడా. ఇప్పుడు మీకు తెలిసిందే కదా మేడం, ఒక 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఈ 1,00,000 రూపాయల యొక్క వాల్యూ ఒక 10 years తర్వాత మీరు ఇంట్లో ఉంచేసారనుకోండి బీరువాలో, దాని వాల్యూ తగ్గిపోద్ది. మీరు 10 years తర్వాత ఇదే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి మీరు బయటకు వచ్చి పెడదామంటే ఇప్పుడు వస్తున్న వాల్యూ అప్పుడు ఉంటుందా? ఉండదు. దాన్నే డిప్రిషియేషన్ అంటారు. కార్స్ ఎలా అయితే కొనిన తర్వాత ఎలా అయితే వాల్యూ పడిపోతుందో అలాగే మనీ వాల్యూ కూడా పడిపోతుంది. అందుకనే మనం మనీని ఎప్పుడు కూడా సంపాదించిన మనీని మన దగ్గర ఉంచేసుకోకుండా డిఫరెంట్ మీకు తెలిసిందే, అది ల్యాండ్లో పెట్టచ్చు, ఫీల్డ్స్లో పెట్టచ్చు, లేకపోతే గోల్డ్లో పెట్టచ్చు, సిల్వర్ ఏదన్నా కానివ్వండి. కానీ ఇంట్లో దాచేయడం అన్నది, ఇంట్లో పెట్టుకుని బీరువాలో పెట్టుకుని అప్పట్లో లెక్కెట్టుకునేవారు. ఇప్పటికీ చాలా మందికి అలవాట్లేదు. దానివల్ల చూసి పెడతా ఉంటారు కొంతమందికి, అది హ్యాపీనెస్. సో దానివల్ల మీ మనీ అన్నది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దాని వాల్యూ పడిపోద్ది. మనీ అంటే దాంట్లో నుంచి కాయింతలు వెళ్ళిపోవడం అని కాదు నా ఉద్దేశం, దాని వాల్యూ పడిపోద్ది. ఓకేనా? సో అలాగే ఇప్పుడు మీరు ఒక 10,000 దాయగలిగితే ఆ 10,000 ఎలా స్ప్లిట్ చేయాలో నేను చెప్తాను, అందులో ఇంక్లూడింగ్ గోల్డ్, సిల్వర్ కూడా ఇప్పుడు బాగా దూసుకెళ్తాను వాటిలో కూడా. సో ఇప్పుడు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ గురించి చెప్తాను. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్స్ క్యాప్ 4 ఉంటాయి. ఓకేనా? 4 గంటల గురించి కూడా డివైడ్ చేస్తున్నాను చూడండి. సో లార్జ్ క్యాప్ అంటే మీకు 10,000 కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్, అంటే దా కంపెనీ యొక్క వాల్యూ 10,000 crores వాల్యూ, దాని యొక్క కంపెనీలో మొత్తం అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ 10,000 crores కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉంటే దాన్ని లార్జ్ క్యాప్ అంటారు. సో అవి స్టేబుల్ అండ్ స్టడీ అనమాట. రిలయన్స్, అదాని ఎంటర్ప్రైజెస్, టాటాకి సంబంధించిన స్టాక్స్, ఇవన్నీ కూడా నీట్గా ఎవ్రీ క్వార్టర్లీకి అలా ప్రాఫిట్ని రిలీజ్ చేస్తే వెళ్ళిపోతాయి. అవి పడతారు వాళ్ళు పడరు అంత కంపెనీ. సో అట్లాంటి కంపెనీస్ అన్ని కూడా లార్జ్ క్యాప్లో ఉంటాయి. ఇప్పుడు ఈ లార్జ్ క్యాప్లో ఉన్న కంపెనీస్ని మనం అన్ని వెతుక్కుంటా కొనలేం కదా. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ఈ కంపెనీస్ అన్నింటిని కూడా కలిపి బల్క్లో కొనేసి దాన్ని ఫండ్ రిలీజ్ చేస్తారు. మనం ఆ మ్యూచువల్ ఫండ్ కొన్నాం అనుకో, ఆ స్టాక్స్ అన్ని కలిపి కొన్నట్టే, మనం కొనేది ఒకటే కానీ అన్ని కొన్నట్టే. ఓకేనా? సో మన పర్సంటేజ్ బట్టి అవి ఎంత రైజ్ అవుతాయి, అలాగే యావరేజ్ రిటర్న్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఒక 10% ఇచ్చింది అనుకోండి, అదాని ఒక 8% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, ఈ రెండింటికి కలిపి యావరేజ్ మనకు వస్తుంది. ఓకేనా? సో అలాగే ఇప్పుడు లార్జ్ క్యాప్లో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ని చూపిస్తున్నాను చూడండి. మీ 10,000లో దీంట్లో ఒక 2,000 అన్నది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాంట్లో టాప్ 10 కూడా నేను ఇక్కడే చెప్తున్నాను. ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, ఇది ఒక్కటి చాలు. మీరు లాస్ట్ వరకు చూస్తే మీరు ఎన్నో వీడియోలు చూసి టైం వేస్ట్ చేసి కంటే ఈ ఒక్క వీడియో మీ ఎనఫ్. ఓకేనా? సో టాప్ లార్జ్ క్యాప్ చూసుకుంటే టాప్ 10లో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బ్లూ చిప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ఫార్మా, టాటా లార్జ్ క్యాప్, కెనరా బ్లూ చిప్, కోటక్ బ్లూ చిప్, డిఎస్పి లార్జ్ క్యాప్, ఇన్వెస్కో, ఇలా టాప్ 10 ఉన్నాయి. దీంట్లో 2,000 ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని మంచిగా రిటర్న్స్ ఇస్తున్నాయా, మీరు టాప్ 10లో మీరు చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత మిడ్ క్యాప్ చెప్తున్నాను చూడండి. మిడ్ క్యాప్కి సంబంధించి, మిడ్ క్యాప్ అంటే 10,000 మార్కెట్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్నాం కదా. మిడ్ క్యాప్ అంటే 10,000 కంటే కింద ఉన్నాయి, కింద 5,000కి 10,000 మధ్యన 6,000 7,000 మధ్యన మార్కెట్ క్యాప్ ఉన్న వాటికి మిడ్ క్యాప్. ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా వీటిలో ఉంటాయి. ఓకేనా? అంటే ఫ్యూచర్లో బాగా గ్రోత్ అయ్యి మల్టీ బ్యాగర్స్ అంటారు. ఈ కమింగ్ 5 yearsలో పెరిగే స్టాక్స్ అనమాట మిడ్ క్యాప్ ఎప్పుడు కూడా. మీడియం రిస్క్, మీడియం రివార్డ్. ఓకేనా? లార్జ్ క్యాప్ అయితే లో రిస్క్, లో రివార్డ్. ఓకేనా? దీంట్లో టాప్ 10 కూడా చూపిస్తుందని చూడండి. హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ, కోటక్ ఎమర్జెన్సీ ఈక్విటీ, నిప్పాన్ ఇండియా గ్రోత్, యాక్సిస్ మిడ్ క్యాప్, మోతీలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్,
ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్. మీరు ఎప్పుడన్నా ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళారనుకోండి, ఎస్బీఐ మ్యాగ్నమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు, అవి ఇవే. ఓకేనా. తర్వాత మిరా అసెట్ మిడ్ క్యాప్, ఐసిఐసి సుదర్శన్ మిడ్ క్యాప్, పీజీఎం ఇండియా మిడ్ క్యాప్, ఇవన్నీ కూడా మిడ్ క్యాప్ లో ఉన్నాయి. టాప్ 10 కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. దాన్ని యూజ్ చేసుకోండి. వీడియో సేవ్ చేసుకోండి, మీ వాట్సాప్ లో గట్రా ఎక్కడ షేర్ చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా ఉంటుంది. తర్వాత స్మాల్ క్యాప్ కి సంబంధించిన టాప్ 10 కూడా చెప్తున్నాను. ఇదేంటి, 5,000 కంటే మార్కెట్ క్యాప్ కంటే కింద ఉన్న మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా. అంటే హై రిస్క్ హై రివార్డ్ కూడా. వస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, పోతే ఎక్కువ పోతుంది. ఓకేనా. దీంట్లో కూడా 2,000 చేద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే నిప్పాన్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ సేమ్ ఉన్నాయి, మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ఇది మీరు డేమార్ట్ అకౌంట్స్ లో వీటిలన్నింటినీ కూడా మీకు బ్రోకర్లు ఉంటాయి కదా, జీరో అప్ స్టాక్స్, వాటిలో సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏమేమి ఉంది కదా, 60,000 సిఆర్ అని సంథింగ్ ఇలా కనపడుతుంది కదా, అవి మీకు పక్కన డిస్ప్లే అవుతాయి కాబట్టి అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత అందరికి ఇష్టమైంది గోల్డ్. చూడండి, గోల్డ్ 2025 కాదు, ఓవరాల్ ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు అన్ని ఒక 10 years ఓవరాల్ యావరేజ్ గా ఇప్పుడు దాకా పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఈటీఎఫ్స్ లో ఏమేమి మంచియో చెప్తున్నాను చూడండి. నిప్పాన్ గోల్డ్ బీస్ ఒకటే, ఇది బాగా ఎక్కువ మంది నిప్పాన్ లో చేస్తారండి. సిల్వర్ కానీ గోల్డ్ కానీ నిఫ్టీ కానీ అందరూ కూడా నిప్పాన్ వెళ్తారు, ఎందుకంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఉంటారు, వాల్యూమ్స్ కూడా బాగుంటాయి. వీటిని చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ అంటారు కదా, గోల్డ్ లో స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు అంటే కొనేసి లోలో కొని ఈ స్వింగ్ లో కొని స్వింగ్ అప్పర్ హైలో మళ్ళీ అమ్మేస్తుంటారు. మీకు తెలిసి చాలా మందికి డే టైం ఫ్రేమ్ లో పెట్టుకుని కొనేసి ఒక 2 నెలల్లో 3 నెలల్లో అమ్మేస్తూ ఉంటారు అనమాట. అలా చాలా మంది బుక్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత హెచ్డిఎఫ్సి గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్, ఐసిఐసి ప్రొడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, ఇవన్నీ కూడా టాప్ 5 గోల్డ్. ఈ టాప్ 5 మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ కూడా ఉపయోగపడతాయి. వీడియో మీ ఫ్యామిలీ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. తర్వాత సిల్వర్కి సంబంధించిన ఈటీఎఫ్స్ ఇక్కడ చూసుకుంటే నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్, ఐసిఐసి ప్రొడెన్షియల్ ఈటీఎఫ్, కోటక్ సిల్వర్ ఈటీఎఫ్, ఎస్బీఐ సిల్వర్ ఈటీఎఫ్, ఆదిత్య బిర్లా ఎస్ఎల్ ఈటీఎఫ్ ఉన్నదే ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా మీరు ఇప్పుడు 10,000 ఉందనుకోండి, నేను ఒక 5 చెప్పాను కదా, ఈ 5 వాటిల్లో మీ 10,000 మీ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ 10,000ని 2,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మీకు మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి. ఒకవేళ మార్కెట్ పడుతుంది అనుకోండి, గోల్డ్ పెరుగుతుంది. ఒకవేళ మనం లక్ బాగుంది అనుకోండి, అంతా బాగుంది అనుకోండి, సో రిజర్వ్స్ కానీ కొంటా ఉన్నారు, మార్కెట్ కూడా బాగుంది అనుకోండి, రెండు కూడా గ్రోత్ అవుతాయి. మీరు ఒకవేళ సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే మాత్రం ఇది మంచి సేఫ్ గేమ్ ప్లాన్. అంటే మీరు ఎక్కడ కూడా రిస్క్లోకి వెళ్లకుండా, ఎవరో కాల్స్ ఇస్తున్నారు టెలిగ్రామ్స్లో, లేకపోతే ఎవరో అది చెప్తున్నారు అది కొనమని, ఆ స్టాక్ కొనమని, ఈ స్టాక్ మనం కొనేసి అలా టైంలో మంచిదేమో మనకు తెలియదు. కానీ స్టాక్స్ అన్నది ఈ రోజు మంచిది అన్నది రేపు చెడ్డదైపోతుంది. ఎందుకంటే మేడం మనకి అప్డేట్లు ఎక్కువ వచ్చేస్తుంది ఇండియాలో. ఇప్పుడు ఫార్మా మంచిది అంటున్నారు, ఫార్మా మీద ఎవరో టారిఫ్ వేస్తుంటే ఏదే కంట్రీ వేస్తుంటే ఫార్మా పడిపోతుంది. మరి ఈ రోజు నేను ఫార్మాలో ఈ కొనండి అని చెప్పాను అనుకోండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫార్మాలో టారిఫ్ వేస్తే నాకేం తెలిసేది, నేను మళ్ళీ మీకు చెప్పలేను. అప్పుడు ఏమవుతుందంటే మిస్ఫైర్ అవుతుంది. పవన్ బ్రో చెప్పేటప్పుడు కొన్నాం పడిపోయింది అంటారు. స్టాక్స్ లో ఇబ్బంది ఉంది ఇక్కడ. అందుకని నేను ఈ గోల్డ్ సిల్వర్ ఎప్పుడు పెరిగితే, మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు పెరిగితే కూడా ముందే చెప్పేస్తున్నాను. ఇవి అయితే సేఫ్ అనమాట. అంటే చాలా మంది ప్రెజర్ పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. మార్కెట్లోకి వచ్చి కొన్ని కోట్లు పోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా నాలెడ్జ్ మనకు లేదన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. నాకు కెపాసిటీ లేదు, నేను 10 kilometers పరిగెట్టలేను అన్నప్పుడు 5 దగ్గర ఆగాలి. నాకు పరిగెట్టడానికి అవసరం లేకపోతే నేను 10 kilometers పోటీలో వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్గా నేను ఓడిపోతాను. నేను ఓడిపోవడం ఎందుకు, పోటీ చేయడం ఎందుకు, నాకు తెలుసు కదా నా కెపాసిటీ. సో కాబట్టి మనకు తెలియదు అన్నప్పుడు అన్ని అందరికీ తెలియవు కదా మేడం, అందరికీ అన్నీ తెలియవు. సో కాబట్టి ఇట్లా చేసుకుంటే మీరు సేఫ్ ఉంటారు అనమాట. సో నా పాయింట్ అది. ఓకే.